హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. జనసేన పార్టీ రీసెంట్గా టీవీ రామారావు గారి విషయంలో కొంత గందరగోళం అయితే ఏర్పడింది. దీనికి సంబంధించి జనసేన పార్టీ ఒక ట్రబుల్ షూటర్ తమ్మిరెడ్డి శివశంకర్ గారిని అయితే తీసుకొచ్చింది. సో అసలు తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఏం చేస్తున్నారు, ముఖ్యంగా ఈ టీవీ రామారావు ఇష్యూని ఏ రకంగా జనసేన పార్టీ తీసుకుపోతుంది? సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మన కొవ్వూరుకి సంబంధించినటువంటి ఇష్యూ మీరు చూశారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి పాజిటివ్గా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అది తప్పు నిర్ణయం అని చెప్పి అన్నారు. దానికి ట్రబుల్ షూటర్గా తమ్మిరెడ్డి శివశంకర్ గారిని కూడా దించారు. ఆయన కొనసాగింపుగా మొన్న దానికి అటు కొవ్వూరు కూడా వెళ్ళడం జరిగింది. కొంతమంది అభిప్రాయాలు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు విజయవాడకు కూడా తీసుకొచ్చారు. ఎలా ఉండబోతుంది అంటారు సార్? దీని మీద ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? డెఫినెట్గా అండి. ఒక పార్టీ అనేది సర్వసాధారణంగా తప్పులు జరుగుతుంటాయి. కొన్ని అనుకోకుండా జరుగుతాయి, తెలిసి జరుగుతాయి, తెలియకుండా జరుగుతాయి. ఎవరు ప్రాపకం కోసం, వాళ్ళ ఇండివిజువల్ కోసం, వాళ్ళ ఇది కోసం నాయకత్వానికి సమాచారం ఇవ్వకపోవడం, ఇవన్నీ రకరకాలు ఉంటాయి పారామీటర్స్. రాజకీయాలు అంటే అదే. ఈ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఇస్ ఎ పాయిజన్. అలాంటి పాయిజన్లో పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు దశాబ్దం పోరాడి బయటకు వచ్చాడు. అర్థమైంది కదండి. అదే సమయంలో ఈ పార్టీ 100% స్ట్రైక్ రేట్తో ఉన్న ఈ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉంది. దశాబ్దం పోరాటం మీతో నడిచిన వాళ్ళు ఉంటారు, ఇంకో దశాబ్దమైన నడవటానికి ఉంటారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ముఖ్యం కదా. ఈ దశాబ్దం ఏ పదవులు లేకుండా ఉన్నారు కదా. కేసులు పెట్టించుకున్నారు, డబ్బు ఆర్థికంగా చెతికిలి పడిపోయారు, దెబ్బలు తిన్నారు. మరి దారుణంగా ఉండవరకు సార్. వాళ్ళకి ఇప్పుడు కూటమి అధికారులు వచ్చినప్పుడు కూటమి న్యాయం చేయుద్ది, మా పదవులు మాకు వస్తాయని ఆశ ఉంటుంది కదా. రాని వాళ్ళు రోడ్డుకి ఎక్కినప్పుడు అరే బాబు కరెక్టే, కొద్దిగా ఆలోచించండి అని మీరు అన్నట్టు టీవీ రామారావు అడిగితే అది కూడా తప్పన్నట్టు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, అందరికీ సీనియర్, ఆయన్ని పదవి ఎమ్మెల్యే పోస్ట్ రాకపోయినా కాకినాడ గెలుపు కోసం కృషి చేశాడు కదా, ఓ దళితుడు కదా, ఆయన్ని నోటీస్ కూడా ఇవ్వకుండా ఎలా సస్పెన్షన్ చేస్తారు? కొద్దిగా కామన్ సెన్స్ ఉన్న నిర్ణయం తీసుకుంటే అది ఎక్కడ జరిగింది? పవన్ కళ్యాణ్ గారు ఆయనకు నెక్స్ట్ వైడల్ కాన్సెప్ట్, ఆయనకి చాలా వర్క్స్ ఉంటాయి. ఒకవైపు సినిమాలు, హరిహర వీరమల్ రిలీజ్కి రెడీగా ఉంది. రెండో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ లైన్లోకి వచ్చింది. ఓజీ కూడా సెప్టెంబర్ రిలీజ్ అంటున్నారు. ఇంకోవైపు మోదీ గారి ఇది ప్రకారం దక్షిణ భారతదేశంలో ఈ పార్టీ ఎన్డీఏ విస్తరించడానికి పనిచేయాలా, మల్టిపుల్గా హిందీ భాష కోసం ఆయన కృషి చేస్తున్నాడు. ఇన్ని రకాల ఇది మధ్య ఈయన నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మంగళగిరి ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళు కరెక్ట్గా సమాచారాన్ని ఇవ్వాలి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల టీవీ రామారావు సస్పెన్షన్ జరిగినప్పుడు తప్పు జరిగిపోయిందని అర్థం చేసుకొని వెంటనే మీరు అన్నట్టు ట్రబుల్ షూటర్ తమ్మిరెడ్డి శివశంకర్, ఎవరు భయపడిన వ్యక్తి, నిఖార్సైన రాజకీయ నాయకుడు. అంటే అంతకుముందు కమర్షియల్ ట్యాక్స్లో ఉభయ రాష్ట్రాల్లో పన్నులు ఎగగొట్టే వాళ్ళకి 100 కోట్లు ఆదాయం తెచ్చిపెట్టిన వ్యక్తి. కమర్షియల్ ట్యాక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సప్రెసర్ గ్రూప్స్ అందరితో కలిపి 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. కమిషనర్ స్థాయి వెళ్ళే వ్యక్తి 6 సంవత్సరాలు తన అధికారాన్ని వదులుకొని పవన్ గారు నడుస్తున్నాడు. ఏ రోజు పదవి కాంక్ష లేకుండా ఈ రోజు ఎంఎస్ఎంఈ చైర్మన్, పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయనకి అప్పచెప్పటం ఏదైతే ఉందో ఇది గుడ్ మూవ్ అనేది అందరూ చెప్తున్నమాట. ఇది ఒక టీవీ రామారావు కొవ్వూరికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎదుర్కొన్న సమస్యల్ని మాయగూడ పరిశీలించండి మిగతా వాళ్ళు కూడా అడుగుతున్నమాట. అంటే ఇది గుడ్ మూవ్. మన కొవ్వూరు వెంటనే 2 వారాల నివేదిక ఇవ్వని పవన్ కళ్యాణ్ గారు అడగటం, ఆయన విశాఖపట్నం నుంచి మళ్ళీ కొవ్వూరు వెళ్ళి డైరెక్ట్గా టీవీ రామారావుతో మాట్లాడుతూ 1-to-1 120 మంది పైనే ఆ రోజే మాట్లాడి అక్కడ జరిగితే ఆ నివేదికలో ఆల్రెడీ విస్తుపోయే నిజాలు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్, కొందరు గుత్తాధిపత్యం ఇవన్నీ కూడా బయటపడినాయని తెలుస్తుంది. 95%, 5% అటు ఇటు ఉంటారు. 95% టీవీ రామారావు తప్పు లేదు, అన్యాయంగా సస్పెన్షన్ చేశారనేది ఆయన దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే నివేదిక సమర్పించిన తర్వాత ఆయన్ని సస్పెన్షన్ ఎత్తివేస్తారు, జరిగిన పొరపాటుని ఇంకొకసారి జరగకుండా చూసుకుంటారు. అదొక్కడితో ఆగకూడదు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? కొవ్వూరైనా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో 14 సొసైటీ పోస్టులు ఉంటే 13 పోస్టులు మీరు తీసుకుంటే ఒక అగ్రకులం ఒక్క పోస్టే జనసేనకి ఇస్తే ఏదైనా భిక్ష వేస్తానట్ట అని జనసేన సైనికులు వీరమహిళలు అడుగుతున్నారు. దానికి సమాధానం ఎవరు చెప్తారు? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో జైల్లో ఉన్నప్పుడు ఏ కార్యకర్తను అడగకుండా అన్కండిషనల్గా గారు సపోర్ట్ చేశాడు కదా. ఎందుకంటే ఈ జనం నా యొక్క అభిమానం నేను చెప్పినట్టు వింటారనే ఆ భావం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. మరి ఆ భావం మీకెందుకు లేదు? అధికారం వచ్చిన తర్వాత మేమే అనుకుంటే కాదు కదండి. కాబట్టి ఇది కొంతమంది కూడా
జనసేన తక్షణం తీసుకునే నిర్ణయాలు జానీ మాస్టర్ విషయంలో, కిరణ్ రాయల్ విషయంలో, అవును సార్. టీవీ రామారావు విషయంలో, మన ఏదో వినుత పొరపాటు కోట. జరిగింది. వినుత కోట విషయంలో మిగతా పార్టీలు ఎవరు చేయలేని పని వీళ్ళు చేస్తున్నందుకు జనసేన అప్రిషియేట్ చేయాలి, గర్వపడాలి సార్. నిజంగా సార్. గర్వపడాలి. ఇప్పుడు మనం మాధవ్ సంఘటన, తలార అనంతబాబు దళితుడు డోర్ డెలివరీ, అవును సార్. ఇవన్నీ కూడా ఆడియో వీడియో టేపులు Fake వచ్చినా కానీ suspendలు. ఒక్కళ్ళ మీద కూడా చర్యలు లేవు వైసీపీలో. అవును సార్. టీడీపీలో కూడా ఆదిమూలం అని ఒక ఆమెను అత్యాచారం చేసి చివరికి ఆమె రాజీకి వచ్చింది, అవును. ఆయన అట్లా ఉన్నాడు. అవును. ఇట్లా చాలా మంది అన్ని పార్టీల ఆరోపణలు ఉంటాయి. ఆ ఎవరూ పత్తిత్తులేం కాదు ఇక్కడ. అవును. మిగతా పార్టీల కంటే భిన్నంగా విత్ ఇన్ షార్ట్ టైంలోనే చర్యలు తీసుకుంటుంది జనసేన మాత్రమే. అవును సార్. కాబట్టి దాన్ని మనం పాజిటివ్గా చూడాలి. మీరన్నట్టు పార్టీ ఆఫీస్లో ఉండే పెద్దలు, ఆయన టీం కావచ్చు, ఆయన ఎప్పుడెప్పుడు సమాచారం ఇచ్చేవాళ్ళు కావచ్చు, కొంతమంది గుత్తాధిపత్యంలో ఉంది, మేము చెప్పిందే వేదం అన్నట్టుగా వివరిస్తున్నారు అనేది అందరి నోట మాట. మేధావులు విశ్లేషకులు చెప్తున్న మాట. చెప్తున్నారు సార్. అవును. అది మాత్రం డెఫినెట్గా ఇప్పటికైనా స్టీమ్ లైన్ అవ్వాలి. ఓకే. అయితేనే పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఓకే. ఏమంటారు? డెఫినెట్గా సార్. అవునంటారు ఎందుకంటే కదంటారు. మొన్న మనం ఒక ఊరికి సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కూడా కొంతమంది బయటకు వచ్చి మాకు కూడా న్యాయం చేయండి అని రోడ్లు ఎక్కినటువంటి సందర్భం ఇప్పుడు కూడా అక్కడ దాకా ఉంది. చూసారు పిఠాపురంలో వర్మ పంచాయతీ ఎందుకు ఇంతవరకు తగ్గట్ల? అవును సార్. అవును. మనలో మనమాట. నిజమే సార్. చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి గారికి కారణం పవన్ కళ్యాణ్ గారు కాదా? అవును. మరి అదే పవన్ కళ్యాణ్ గారు శాశ్వత చిరునామాగా దాదాపు ఇప్పుడు ఎంత 318 కోట్ల అభివృద్ధి పనులు ఒకటే సార్. చేశాడు అక్కడ. అవును సార్. అవును సార్. మరి తరతరాలుగా 4 దశాబ్దాలు ఎవరు చేయలేదు, సంవత్సరాలు చేస్తున్నాడు చేయలేదు. కదా. అవును సార్. ఈ ఆదర్శవంతో నాయకుడు- నియోజకవర్గం తీర్చిదిద్దుతున్నాడు కదా. అవును సార్. మరి అక్కడ పిఠాపురం వర్మని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? అవును సార్. టీడీపీకి ఒక్క పార్టీ అధికారంలో వచ్చిందా జనసేన లేకుండా, బీజేపీ లేకుండా? అది కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీళ్ళిద్దరూ దృఢమైన బంధం 15 సంవత్సరాలు కలిసి ఉండాలనుకున్నారు. వాళ్ళు కలిసి ఉంటే మంచిదని ఆంధ్రప్రదేశ్లో ఆకాంక్ష. డెఫినెట్గా సార్. వీళ్ళు ఇట్లనే కొట్టుకుంటున్నారు అనుకోండి, మళ్ళీ జగన్కి అవకాశం ఇస్తారు. అవును. అది అవకాశం ఇస్తారా? జరిగిన తప్పులు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది వీళ్ళ చేతిలో ఉందన్నమాట. అది ముఖ్యంగా పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ Definitely కళ్యాణ్ గా. గారి మధ్య కాకుండా కింద కేడర్లో కింద కూడా కేడర్లో ఉండాలి. కూడా ఉండాలా, ఎవరు వల్ల వచ్చారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలా. గెలిచిన తర్వాత మాకు జనసేనలో పని లేదనుకుంటే అది తప్పు. టీడీపీని కలుపుకొని వెళ్ళాలా, అటు బీజేపీని కలుపుకొని వెళ్ళాలా. పదవులన్నీ ఒక వర్గానికే ఉంటూ అది కరెక్ట్ కాదు. సామాజిక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, దళితులు అందరూ ఉంటారు. అవును. అందరూ ఓట్లు వేస్తేనే ఈరోజు అవును సార్. అధికారంలో వచ్చింది కూటమి. డెఫినెట్గా. అది ఆలోచించుకోవాలా. Right. మంచి పరిపాలన ఇస్తే ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తారు. అవును. మీరు ఇవ్వలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు ప్రజాస్వామ్యంగా అప్రజాస్వామ్యంగా వెళ్తున్నారు అనుకోండి, ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించుకోలేదు అనుకోండి, అవును సార్. ఆ ప్లేస్లో మళ్ళీ జగన్ వస్తాడు. డెఫినెట్గా సార్. ఎందుకంటే గతంలో ఇప్పుడున్న ఎవరైతే లోకల్గా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి టీడీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కొంచెం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే గతంలో మనం ఎంత ఇబ్బందులు పడ్డాం, విడిపోయి ఎన్ని ఇబ్బందులకు మనకి వైఎస్ఆర్సీపీ గురి కానీ సాక్షాత్ అధ్యక్షులు కాడి నుంచి పాలిట్ బ్యూరో సభ్యులు ఎవరు కనపడలేదు కదా సార్. ఒక్క డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలుకి వెళ్ళేదాకా. అవును సార్. అవును. అవునా కాదా? డెఫినెట్గా సార్. ఆ రోజు లోకేష్ గారికి ఎవరికైనా అండగా నిలిచారు? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే సరే నిలిచాడు. సార్. అవును సార్. అవును. కాబట్టి ఈ రోజు కూటమి 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తుంది. ఆ దిశగా దశాబ్దం పైన మనం ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు బాగానే ఉన్నారు. కింద స్థాయిలో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, తృతీయ శ్రేణి నాయకులు కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి తప్పితే మీరు అనవసరంగా కొట్టుకొని జనసేన తక్కువ చూసేసి పదవులన్నీ మీరే తీసుకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి డోర్స్ తీసినట్టుగా ఉంటుంది. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇదండి, ఏదేమైనా సరే ఉమ్మడిగా ఉంటేనే, కలిసి ఉంటేనే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యం. వ్యక్తిగత ఎజెండాలకు వెళితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి డోర్స్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి అవుతుందని చెప్పి మనకి చంద్ర శ్రీనివాస్ గారు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.